హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అదే అనుష. సో ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంత చిట్టుపట్టిన గ్యాస్ స్టవ్ అయినా సరే ఈజీగా తలతల మెరిపించుకోవచ్చు అండి. జనరల్గా మనం వంట చేసేటప్పుడు చూసారా ఎంత తలతల మెరిసిపోతుందో. వంట చేసేటప్పుడు అన్నీ పొంగిపోతూ ఉంటాయి, రైస్ కానీ పాలు కానీ లేదంటే పప్పు చారు అవి పెట్టినప్పుడు కానీ. సో ఈ విధంగా అయిపోయినప్పుడు ఫస్ట్ నీళ్లు కొంచెం చల్లి దాని మీద వంట సోడా అండి 2 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకుని ఈ విధంగా మొత్తం అంతా చల్లేసుకోవాలి. అది వేసిన 5 నిమిషాల తర్వాత ఒక నిమ్మకాయ చక్కగా పిండేయాలి. నిమ్మకాయ పిండిన తర్వాత చూడండి రియాక్షన్ జరిగి ఈ విధంగా పొంగుతుంది. నిమ్మకాయ కూడా వేసి ఒక 5 నిమిషాల తర్వాత మనం చేత్తో ఈ విధంగా అంటేనే చాలా వరకు క్లీన్ అయిపోతుందండి. సో చూసారా ఎంత నీట్గా క్లీన్ అయిపోతుందో. బేకింగ్ సోడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, జిడ్డుని మురికిని తీసేయడంలో చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. అందులో నిమ్మకాయ కూడా వేసాం కాబట్టి ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటాయి. ఆ నిమ్మకాయ తొక్కతో ఈ విధంగా మొత్తం అంతా ఒకసారి క్లీన్ చేసేసిన తర్వాత మనకి కొంచెం నురుగు వస్తేనే ఆ గ్యాస్ స్టవ్ కడిగినట్టు సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. కొంచెం పీచు మీద సబ్బు వేసుకొని ఈ విధంగా ఒక్కసారి పైన క్లీన్ చేస్తే చాలండి, చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. వాటర్ వేసి కడిగేసి తర్వాత